ఎవరు నువ్వు? నాకెందుకు కాల్ చేసావు? అమ్మయ్యా, ఎవరు కానీ టైంకి కాల్ చేసి బ్రతికించారు. చెప్తాను దేవకి గారు. పాపం ఏదో హడావిడి ప్రయాణంలో ఉన్నట్టున్నారు. ఓ సారీ. తిరిగొచ్చిన కూతురికి ప్రమాదాలు రాబోతున్నాయి కదా, వాటి నుండి తప్పించుకోవడానికి దేవుడి దర్శనానికి వెళ్తున్నారా? అవన్నీ నీకు అనవసరం. బాయ్. హలో మేడం, మీకు అవసరమైన మ్యాటర్ వినకుండా కాల్ కట్ చేయకండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతారు. అసలు ఎవడ్రా నువ్వు? ఇన్ఫర్మేషన్ ఏంటి? దేవకి ఫోన్ ఎలా ఇవ్వు. హలో, ఎవరు? తమాషాలు చేస్తున్నారా? ఫోన్ మీ ఆవిడికి ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. వాసుదేవ్, ముందు దేవకి గారికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. నీకేం కావాలి? ఏం లేదు దేవకి గారు, మీరు కన్న కలలు చెరిగిపోతున్నాయి. మీకు వచ్చిన అవార్డులు ఎగిరిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మొత్తానికి భ్రమరాంబ గారు కాల్ చేయించి టెన్షన్ పెట్టిస్తున్నారు. నిజం మాట్లాడుతున్నాను. మీకు వచ్చిన అవార్డుల మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇప్పుడో రేపో ఎల్లుండో కమిటీ వాళ్ళు గవర్నమెంట్ కలిసి మీ స్కూల్ మీద రైడ్ జరపబోతున్నారు. అందులో కనుక మీ స్కూల్కి అవార్డ్స్ వచ్చేంత స్టాండర్డ్స్ లేవని తెలిస్తే మీ అవార్డుల కలగానే మిగిలిపోతుంది. ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని ఆడిట్లు, ఎన్ని ఇన్స్పెక్షన్లు చేసినా మా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడూ ఏ తప్పు జరగదు. అవార్డ్స్ రావడానికి కావాల్సిన స్టాండర్డ్స్ మా స్కూల్లో ఉన్నాయి. నువ్వు అనవసరంగా పేరు కూడా చెప్పకుండా శ్రమ తీసుకుంటున్నావు. నాకు తెలుసు మేడం మీ స్టాండర్డ్స్ గురించి. అక్కడ ఏ తప్పు ఉండదు, కానీ ఉన్నట్టు క్రియేట్ చేస్తాం. తప్పు జరిగినట్టు ప్రూవ్ చేస్తాం. అదే నిజమని అందర్నీ నమ్మిస్తాం. ఇన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వస్తున్న గౌరవం, పరపతి, మీరు కన్న కలలన్నీ మీ ముందే కూల్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఏంటి భయం వేస్తుంది కదా? అది భయం కాదు, నిజం. ఎందుకంటే ఇంకా సేపట్లో అంతా తలకిందులవుతుంది. హ్యాపీ బ్యాడ్ లక్ సూన్. హలో హలో హలో. భ్రమరాంబ గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు. మొహంలో నెత్తురు చుక్కలేదు. ఎవరు దేవకి వాడు? తెలీదండి. ఏమంటున్నాడు దేవకి? మన ఇన్స్టిట్యూషన్స్ మీద రైడ్ జరిగింది కదా, మనం బ్యాడ్ అని ప్రూవ్ చేసి మనకొచ్చిన అవార్డ్స్ ని వెనక్కి వెళ్లేలా చేస్తానంటున్నాడు. అసలు ఎవరతను? మన మీద ఎందుకంత కక్ష? మొన్న కూడా కమిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది వీడేనేమో. కంప్లైంట్ ఇచ్చింది ఎవరైనా, ఆ చేయించింది మాత్రం భ్రమరంబే మేడం. మన ఇంట్లో ఏం జరిగినా ఆ భ్రమరంబ చేసిందేనా? లేకపోతే మనకి శత్రువులు ఎవరున్నారు?
మనం నాశనం అవ్వాలని కోరుకునేది ఆ భ్రమరాంబ మాత్రమే. కావచ్చు, కానీ ఇప్పుడు ఫోన్ చేయించింది అనడానికి ఆధారాలేం లేవు కదా. అయినా ఆ భ్రమరంభ చేయిస్తే ఆ చేస్తే ఏమవుతుంది? అవును, మీరెందుకు ఆ భ్రమరామ గురించి స్టాండ్ తీసుకుంటున్నారు? అంటే అది ఆ భ్రమరంభ మన శత్రువే అయినా మనకు ఆధారం లేకుండా ఒక మనిషి మీద నిందలు వేయడం నాకెందుకో నచ్చదు. అందుకే అలా అన్నాను. కొన్ని నిరూపించడానికి సాక్ష్యాలు అవసరం లేదు, మనస్సాక్షి ఉంటే చాలు. మేడం, మనం వెంటనే స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఆడిట్కి ఎవరైనా వస్తే మనం చూపించాల్సిన డాక్యుమెంట్స్ని రెడీ చేయాలి. అవును దేవకి, మనం వెంటనే వెళ్ళాలి, పదండి. మీరు సూపర్ భ్రమరంభ గారు. మీరు వేసిన ప్లాన్కి గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. ఆగండి. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అవతల గాయత్రి గండం ముంచుకొస్తుందని దేవుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరిన వాడివి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారా? అమ్మా, అంటే ఇది ఇంపార్టెంట్ కదమ్మా. ఏదిరా ఇంపార్టెంటు? నీ కూతురి ప్రాణాల కన్నా ఏది ఇంపార్టెంటు? దేవుడి ప్రయాణం మధ్యలో ఆపేస్తే ఎంత అపచారమో తెలుసా? ఏమండి, స్కూల్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. మనం గుడికి వెళ్దాం, పదండి. అంటే గుడి ప్రోగ్రాం కన్ఫర్మ్. సారీ మేడం, మీరు వేసిన ప్లాన్ ఫెయిల్. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా ఎలా ముందు ఈ రాధా మనోహర్లు రాకుండా చేస్తే సగం టెన్షన్ తీరుతుంది. నానమ్మా, మన స్కూల్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ టైం గుడికి కూడా వెళ్ళొచ్చు. ఎలాగమ్మా? ఏముంది నాన్న, మనం మన ఫ్యామిలీ గుడికి వెళ్దాం. ఈ రాధా మనోహర్లు మన స్కూల్కి వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నా తల్లి, ఎంత బాగా చెప్పావు. నమ్మకమైన పనిమంతులు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఇప్పుడు వీళ్ళు రావడం లేదని గుడికొద్దంటావా ఏమిటి? మేడం, మేము స్కూల్కి వెళ్తాం, మీరు గుడికి వెళ్ళిరండి. అవసరం లేదు రాధా. మ్యామ్, మీరు చెప్పినప్పటి నుంచి రాధే గుడికి వెళ్దాం వెళ్దాం అంటుంది. అయినా ఆడిటర్కి డాక్యుమెంట్స్ చూపించాల్సింది నేను. సో నేను ఒక్కడే వెళ్తే సరిపోతుంది మ్యామ్. మీరు రాధని తీసుకువెళ్ళండి.